అది చెన్నై సిటీ. టైం నైట్ 11. అరుణ్ తన బిజినెస్ దగ్గర నుండి ఇంటికి వెళ్ళే సమయం. జోరుగా వర్షం కురుస్తుంది. అరుణ్ అనుకుంటాడు ఎక్కడైనా ఆగి టీ తాగి వెళ్దామని. కానీ ఆ టైంలో చుట్టుపక్కల ఎక్కడ టీ షాప్స్ ఓపెన్లో ఉండవు. కానీ కొంచెం దూరం వెళ్ళగా సిటీ అవుట్స్కట్స్లో ఒక చిన్న టీ షాప్ ఓపెన్లో ఉంటుంది. అరుణ్ ఆ షాప్ ముందు కారాపి దిగుతాడు. కానీ అరుణ్ ముఖంలో చిరునవ్వు ఉండదు. అన్నీ కోల్పోయి ఓడిపోయిన వాడిలా ఉంటుంది. ఆ రోజు అతని బిజినెస్కు భారీ నష్టం జరిగింది. అరుణ్ ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు. ఇన్వెస్టర్లు వెళ్ళిపోయారు, స్నేహితులు దూరమయ్యారు. అరుణ్ మనసులో అదే ఆలోచన. మెల్లగా నడుస్తూ టీ షాప్ ముందు నిల్చుంటాడు. ఆ క్షణంలో తన జీవితమే విఫలం అయిపోయిందా అనిపిస్తుంది. అతను ఒక టేబుల్ పైన కూర్చుని టీ ఆర్డర్ చేస్తాడు. ఆ సమయంలో పక్కనే చెత్తపుట్ట దగ్గర ఓ ముఖ్వాడు వర్షంలో తడుస్తూ చలికి వణుకుతున్నాడు. అరుణ్ అతన్ని చూస్తాడు. ఒక్క క్షణం తనకి చాలా బాధేస్తుంది. కానీ అరుణ్ లోపల ఇలా అనుకుంటాడు, ఆ పెద్ద ఆయనకు ఏదో ఒకటి చేయాలి అని. తన కారులో ఒక షర్ట్ ఉంటుంది, అది తీసుకువచ్చి ఆ పెద్ద ఆయనకు ఇస్తాడు. తన దగ్గర ఉన్న చివరి 50 రూపాయలు తీసి టీ షాప్ వాళ్ళని అడుగుతాడు, అతనికి కూడా ఒక టీ బిస్కెట్ ఇవ్వండి అని. అప్పుడు ఆ ముసలివాడు కృతజ్ఞతతో నవ్వుతూ, దేవుడు నీకు మంచి జరగనివ్వాలి బాబు అని అంటాడు. అరుణ్కు కుతూహలం కలుగుతుంది. అతను అడుగుతాడు, మీరు ఈ వర్షంలో ఇక్కడ ఎందుకు కూర్చున్నారు తాతయ్య అని. అప్పుడు ముసలివాడు నవ్వుతూ ఇలా అంటాడు, మనిషి ఎప్పుడు సుఖంగా ఉన్నాడో చూడండి బాబు, అప్పుడు దేవుడు అతన్ని పరీక్షిస్తాడు అని చెబుతాడు. కానీ ఒకసారి కష్టాలు వచ్చాక దేవుడు మనకు నిజ స్వరూపం చూపిస్తాడు. అప్పుడు అరుణ్ గమనిస్తాడు, ఆ మాటల్లో ఏదో ఆధ్యాత్మిక తాకిడి ఉంది అని. అరుణ్ కొంచెం పక్కకి వచ్చి కూర్చుని ఆలోచించి, నా మనసులోని బాధ ఈ తాతకి చెప్పుకుంటే కొంచెం తగ్గొచ్చు అనుకొని ఇలా అంటాడు, నా దగ్గర అన్నీ ఉన్నాయి తాతయ్య, కానీ ఒక్కసారిగా అంతా పోయింది తాతయ్య అంటాడు. ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అని వర్షంలో కూర్చుని బాధతో చెప్తాడు. ఆ ముసలివాడు చెప్తాడు, బాబు నువ్వు కూలిన బిజినెస్ గురించి బాధపడుతున్నావు, కానీ నువ్వు నిలబడగలవు, ఆ ధైర్యం నీలో ఉందని గ్రహించటం లేదు అని అంటాడు. అరుణ్ కళ్ళల్లో కన్నీళ్లు. ఏం చేయాలి ఇక అని అనుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో ఆ ముసలివాడు చెప్తాడు, రేపు ఉదయం ఎవరికైనా సహాయం చెయ్యి, చిన్న పని అయినా సరే, కానీ ప్రతిఫలం ఆశించుకు అని. ఆ పని నీకు దారి అవుతుంది అని చెప్తాడు. ఆ మాట చెప్పి ముసలివాడు టీ తాగటం ముగించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అరుణ్ వెనక్కి తిరిగి చూస్తాడు. ఆ ముసలివాడు మాయమైనట్లు కనిపించాడు. అతని మనసులో ఒక సస్పెన్స్, ఆయన ఎవరు, నాతో ఎందుకు ఇలా చెప్పాడు అని. హాయ్ గాయ్స్, నా పేరు రేవంత్. ఈ వీడియో నేనే ఎడిట్ చేశాను. ఇప్పటివరకు మీరు చూసిన వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఒరిజినల్ మోరల్. హలో ఆల్, ఒరిజినల్ మోరల్స్ ఛానల్ కి అందరికీ స్వాగతం. నా పేరు వసంత. ఈ కథకి వాయిస్ ఓవర్ ఇచ్చింది నేనే. ఈ కథ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరుసటి రోజు ఉదయం అరుణ్ ఇంటి దగ్గర సూర్యకాంతి, పక్షుల కిలకిలతో అరుణ్ అప్పుడే నిద్రలేస్తాడు. అరుణ్ మెల్లగా రెడీ అయ్యి టౌన్కు బయలుదేరుతూ ఉంటాడు. కానీ అరుణ్కి మాత్రం ముసలాయన చెప్పిన మాటలు గుర్తు వస్తూనే ఉంటాయి. ప్రతిఫలం ఆశించకుండా సహాయం చెయ్యి అని. ఆ సమయంలో రోడ్డు మీద ఒక వృద్ధురాలు జారి పడిపోయి దెబ్బలు తగులుతాయి. అరుణ్ ఆమెను లేపి హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. ఆమె అరుణ్ చేసిన సహాయంకి అరుణ్తో ఇలా అంటుంది, నాకు కొడుకు లాంటి వాడివి బాబు నువ్వు, దేవుడు నిన్ను ఎప్పుడూ చల్లగా చూస్తూ ఉండాలి అంటుంది. ఆ మాట వినగానే అరుణ్కి మళ్ళీ ఆ రాత్రి తాతయ్య గుర్తు వస్తాడు. అదే రోజు సాయంత్రం అరుణ్ ఇంటర్వ్యూస్కి ఆఫీసుల చుట్టూ తిరుగుతుండగా రోడ్లో ఒక యువతి కార్ పంచర్ అయ్యి ఇబ్బంది పడుతూ ఉంటుంది. అరుణ్ ఆమెకు సహాయం చేస్తాడు. ఆమె అరుణ్కు థ్యాంక్స్ సార్, నాకు సహాయం చేసినందుకు. నేను అనుశ్రీ, ఒక స్టార్టప్ కంపెనీ ఫౌండర్ని అని చెప్పి అరుణ్ని మీ దగ్గర విజిటింగ్ కార్డు ఉందా అని అడుగుతుంది. అరుణ్ నవ్వుతూ కార్డు ఇస్తూ ఇలా అంటాడు, ఉంటుంది, కానీ ప్రస్తుతం ఈ కార్డుకు విలువ లేదు అంటాడు. అప్పుడు అనుశ్రీ, అలా అనకండి సార్ అంటూ, విలువ మనిషిలో ఉంటుంది, కార్డులో కాదు అని అంటుంది. ఆ మాట విన్న తరువాత అరుణ్కి కొంచెం హోప్ వస్తుంది.
ఒక వారం తర్వాత అనుశ్రీ నుండి అరుణ్కి కాల్ వస్తుంది. ఆమె అరుణ్ని నా కంపెనీలో మార్కెటింగ్ కన్సల్టెంట్ అవసరం, మీరు జాయిన్ అవుతారా అని అడుగుతుంది. అరుణ్ ఆశ్చర్యంతో ఉండి ఒప్పుకుంటాడు. అరుణ్ నెక్స్ట్ డే అనుశ్రీ కంపెనీకి వెళ్ళి అనుశ్రీని కలుస్తాడు. అనుశ్రీ కంగ్రాట్స్ చెప్తూ అరుణ్కి ఇక నుండి మనం కలిసి పని చేయబోతున్నాం అని అంటుంది. అరుణ్ థ్యాంక్స్ చెప్పి కంపెనీలో జాయిన్ అవుతాడు. కొన్ని నెలల తర్వాత అరుణ్ అనుభవం, శ్రద్ధతో కంపెనీ వేగంగా ఎదుగుతుంది. అరుణ్, అనుశ్రీ కలిసి డే అండ్ నైట్ వర్క్ చేసి కంపెనీ మంచి స్టేజ్కి తీసుకొని వెళ్తారు. అరుణ్కి మళ్ళీ పేరు, గౌరవం వస్తుంది. అతను ఇప్పుడు ఇతరులకు ఇన్స్పిరేషన్ అవుతాడు. ఒకరోజు కంపెనీ మీటింగ్లో అనుశ్రీ ఇలా చెప్తుంది, ఇవాళ మన విజయానికి కారణం అరుణ్ అని. అరుణ్ నుండి అందరూ నేర్చుకోవాలి. ఇలా మన నమ్మకం కోల్పోతే మనం ఓడిపోతాం, ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చు అని అనుశ్రీ చెబుతుంది. అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు. అప్పుడు అరుణ్కి గుర్తొస్తుంది, ఆ పెద్దాయన చెప్పింది నిజమే అయ్యింది అని. అరుణ్ ఆ రోజు రాత్రి ఆ టీ షాప్ దగ్గరకు వెళ్తాడు. ఆ ముసలివాడిని వెతుకుతాడు, కానీ అక్కడ ఎవ్వరూ కనిపించరు. అరుణ్ అప్పుడు ఆ టీ షాప్ దగ్గర బెంచ్ పై కూర్చుని ఒక టీ ఆర్డర్ చేసుకుంటాడు. ఆలోచిస్తూ ఉంటాడు అతను ఎవరు అని. అరుణ్ ఆ టీ షాప్ యజమానిని అడుగుతాడు, ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉండేవాడు కదా, ఎక్కడికి వెళ్ళాడు అని. టీ షాప్ యజమాని, సార్ మీరు చెప్పే తాతయ్య, ఆయన గత ఏడాది ఇక్కడ చనిపోయారు అని అంటాడు. కానీ కొన్నిసార్లు వర్షం పడే రాత్రుల్లో ఆయన లాంటి వాడు ఒకడు వస్తాడు అని. అరుణ్ షాక్ అవుతాడు. తన కళ్ళు ఆకాశం వైపు చూస్తాయి. వర్షపు చినుకులు పడుతుంటే అతనికి ఒక ఫీల్ వస్తుంది, ఆయన దేవుడే, నాకు దారి చూపించిన దేవుడే అని అనుకుంటాడు. అరుణ్ అదే టీ షాప్ ఓనర్కి కొంచెం డబ్బులు ఇచ్చి, ఇక్కడ ఎవరైనా టీ కావాలి అంటే ఇవ్వండి అని చెప్తాడు. అరుణ్ ఆకాశం వైపు చేతులు పైకి ఎత్తి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. దేవుడు ముసలివాడి రూపంలో తనను కాపాడడానికి వచ్చాడు అని అర్థం చేసుకుంటాడు. అరుణ్ తన డైరీలో రాస్తాడు, సహాయం చేసే చేతులు దేవుడి చేతులు అని. అతని జీవితం మళ్ళీ ప్రకాశిస్తుంది. ఇప్పుడు అతను ప్రతిరోజు ప్రతిఫలం ఆశించకుండా ఎవరికైనా సహాయం చేయటం మొదలు పెడుతూ ఉంటాడు. జీవితంలో ఎంత కష్టమైనా మనసు మంచిగా ఉంటే దేవుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ, మనసుతో చేసే సహాయం ఏదో ఒక రోజు ఆశీర్వాదంగా తిరిగి వస్తుంది.